తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మందుబాబులకు సర్కారు ఇంకో వారం దినాల్లో ఓ కచ్చా కోటరంతా కఠినాతి కఠినమైన ముచ్చట చెప్పబోతున్నదట. మద్య నిషేధం కూడా చేసి సంసారాలు చక్కదిద్దాలనుకుంటున్నది అయ్యే బాలన్న అంటే అంత మంచి నిర్ణయం సర్కారు ఎందుకు తీసుకుంటుంది? అసలు ముచ్చట మీకు నేను మంచిగా చెప్తాను, అడుగుండ్రి. ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ళ అర్థం కాబట్టి ఎన్ని దినాలు ప్రజాపాలనల ఎన్నడూ కూడా కోటర సీసాల మీద బీరు సీసాల మీద ఒక్క రూపాయి కూడా పెంచలేదు. ఇప్పటికి కూడా పెంచకుంటే ఆబ్గారీ శాఖ మొత్తం ఆగమయ్యేటట్టు ఉంది. అది గిట్లా ఆగమైతే సర్కారు గల్లా పెట్టి ఎల్తయ్యే కాడికి వస్తుంది. గవర్నమెంట్ గల్లా పెట్టి ఎప్పుడు గలగల అనాలంటే కోటలు బీర్ల మీద రేట్లు పెంచాలి అన్నట్టు సర్కారు ఆలోచన చేసిందట. ఇప్పటికే పుల్లుబాటల మీద ఎంత పెంచాలనే కూడా డిసైడ్ అయిపోయిందట. మనకు తెలిసిన కాడికి ఏంటంటే కోటల మీద 10 రూపాయలు, 20 రూపాయలు, 15, 25, 30 దాకా పెరగొచ్చునట. ఇట్లా ఒక్కొక్క బ్రాండ్కు ఒక్కొక్క తీరు రేటు పెరిగే ఛాన్స్ ఉన్నదట. అంటే ఒక్క పుల్లుబాటల మీద 60 రూపాయల నుంచి 100 రూపాయలు, 120 రూపాయల దాకా పెరగబోతున్నాయన్నమాట. ఇక బీరుకు కూడా 10, 20 పెంచుతారు కావచ్చు. ఈడికే లైట్ బీరుకు 180 రూపాయలు ఉంటే స్ట్రాంగ్ బీరు 190 రూపాయలు ఉంది. అంటే పెరిగేదాన్ని బట్టి చూస్తే లైట్ బీరు కూడా 190 అయ్యి స్ట్రాంగ్ బీరు 200 రూపాయలే అవుతుందో 210 రూపాయలే అవుతుందో. ఆబ్గారీ శాఖ అంతా లాసలా నడుస్తుందని మందు రేట్లు మంచిగానే పెంచుతున్నారు. కానీ మరి జీతాల ముచ్చటేంది? జీతాలు కూడా 10%, 15%, 20% పెంచితే ఈ ఖర్చులు అక్కడ భర్తీ అవుతాయి కదా. పెట్రోల్ డీజిల్ కాడి నుంచి ఇట్లా కోటలు బీర్ల దాకా మాత్రము ధరలు పెంచుతారు. కానీ శాలరీలు కూడా ఎందుకు పెంచరు? ఎప్పుడైతే సముద్ర ధరల కాడి నుంచి సామాన్ల దాకా పెరుగుకుంటా పోతాయో అప్పుడే ఆలస్యం చేయకుండా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు కూడా జీతాలు పెంచాలి అనే చట్టాన్ని కూడా తీసుకొస్తే అప్పుడు సల్లకు తోడు పెట్టినట్టు ప్రజలకు జర నిమ్మలం ఉంటుంది. లేకుంటే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినందుకు నిత్య నరకమే ఉంటుంది. అట్లా కాకుండా ఉండాలంటే అందరు ఉద్యోగులు జీతాల పెంపుకు చట్టం తేవాలని ఏకమైతే బాగుండు. కానీ అన్ని రంగాల ఉద్యోగులకు రంగానికో సంఘం ఉండే అందరికీ శృతి కలిసేనా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.